హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ ఏం లేదు. అయితే ప్రతి ఒక్కరికి కొత్తగా నేర్చుకున్న వారికి, చాలా అనుభవం ఉన్న వారికైనా సరే ఒక్కొక్కసారి షోల్డర్స్ అనేది జారిపోతూ ఉంటాయి కదా. అసలు షోల్డర్స్ అనేది ఎందుకు జారిపోతాయి, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తే జారిపోతాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫస్ట్గా వచ్చేసి డీప్ నెక్ తొడిగితే చాలు, నెక్ డీప్ కట్ చేస్తే చాలు షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది కదా. అలా జారకుండా ఉండాలంటే మనం ఎలా కుట్టాలనేది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ చూడండి. నేను ఇక్కడ ఈ బ్లౌజ్ పెట్టాను కదా, ఎలా ఉందో మీకు కనిపిస్తుంది కదా. నెక్ దగ్గరకు వచ్చేసరికి దగ్గరగా ఉంది, కిందికి వచ్చేసరికి డీప్ ఎక్కువగా ఉంది. ఇలా తీసుకోవాలి. మనకు ఇక్కడ గ్యాప్ వచ్చేసి ఎక్స్ట్రాగా తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 2.5 సరిపోతుంది అనుకోండి సైజుకి. 2.5కి 1-2 గీతలు ఎక్స్ట్రాగా తీసుకున్నా కూడా మనకి ఈ షోల్డర్ అనేది జారిపోతుంది అనమాట. ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల కూడా షోల్డర్ అనేది జారిపోతుంది. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ అనేది పొడవు సరిపోకుండా పెట్టామనుకోండి, బ్లౌజ్ అనేది ముందుకు జారిపోయి అంత చంకల దగ్గర ముడతలు రావడం, ఇక్కడ ముడతలు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సైడ్ వైపున ఈ హైట్ కూడా కరెక్ట్గా పెట్టాలి బ్లౌజ్కి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా సైజు ప్రకారం సరిపోయేటట్టుగా పెట్టాలి. హైట్ సరిగ్గా పెట్టకపోయినప్పుడు కూడా హైట్ సరిపోక బ్యాక్ పార్ట్ మొత్తం ముందుకు వచ్చేసి బ్లౌజ్ షేప్ అనేది వెళ్తుంది. అప్పుడు కూడా మనకు షోల్డర్ అనేది ఈ నెక్ దగ్గర, ఈ కుట్ట అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఉండకుండా ముందుకు జారొచ్చేస్తుంది. ఇది తక్కువ పెట్టడం వల్ల బ్లౌజ్ ముందుకు జారుతుంది. ఇది నెక్ లూజ్ అనేది ఎక్కువగా కట్ చేస్తే, ఈ నెక్ లూజ్ అనేది ఈ నెక్ లూజ్ ఉంటుంది కదా, ఇది ఎక్కువ కట్ చేయడం వల్ల కూడా భుజాలు జారిపోతుంది. మనం కరెక్ట్గానే కట్ చేసాము, కరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసాము, అయినా మనకి షోల్డర్ జారుతుందంటే ఈ చంక దగ్గర చూస్తున్నారు కదా, ఈ ఆమ్రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ లూజ్గా తొడిగితే మాత్రం అప్పుడు కూడా ఈ షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ లూజ్ అనేది ఉండకూడదు. ఈ చంక టైట్ కుట్టు దగ్గర లూజ్ లేకుండా కుట్టాలి. ఒకవేళ ఇక్కడ ఏమైనా లూజ్ ఉందా అని చెక్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఈ షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఈ నడుము దగ్గర అసలు బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేసి ఈ సైడ్ కుట్ల వైపునే ఉంటుందండి. ఈ సైడ్ కుట్లు కరెక్ట్గా వేస్తేనే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఈ సైడ్ కుట్లు అనేది సరిగా వేయకపోతే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సైడ్ కుట్లు వచ్చేసి ఇక్కడ కింది వైపున కొద్దిగా లూజ్ ఉన్నా కూడా బ్లౌజ్ అనేది పైకి వచ్చేసి షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. చంక దగ్గర లూజ్ ఉండకుండా చూసుకోవాలి, కింద నడుము దగ్గర లూజ్ ఉండకుండా చూసుకోవాలి. నెక్ లూజ్ అనేది ఎక్కువగా కట్ చేయకూడదు. ఎలా అంటే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం నెక్ ఎలా వేస్తాము, మనం ఇప్పుడు నెక్ ఇలా కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసినప్పుడు మనం డీప్ నెక్ పెట్టామనుకోండి, డీప్ నెక్ పెట్టాలనుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా డీప్ తీసేస్తారు. ఇలా మొత్తం డీప్ తీసేయడం వల్ల ఇక్కడ ఎక్స్ట్రాగా తీయడం వల్ల కూడా షోల్డర్ అనేది జారిపోతుంది. మనకి అలా రాకూడదనమాట. అలా రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. మీకు ఒక బాక్స్ షేప్ అయితే వేసి చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనుకుందాం, మనం ఫోల్డింగ్ మీద ఉందనుకుందాం ఇది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ వరకు పెడుతుంటాం కదా, సైజుని బట్టి పెట్టాలని చెప్పేదండి. ఒక్కొక్కరికి 2 ఇంచెసే సరిపోతుందండి. 2.5 పెడితే కూడా నెక్ జారిపోతుంది. 2 ఇంచెస్ అవసరమైన వాళ్ళకి 2.5 పెట్టారనుకోండి, నెక్ షోల్డర్ అనేది జారిపోతుంది. మనం 5.5 పెట్టామనుకోండి, చంక్ అనుకుందాం. ఇది చంక భాగము, ఇది నెక్ భాగం. ఇప్పుడు నెక్ డీప్గా వేయాలనుకుంటే ఇక్కడ 2.5 పెట్టి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టి ఇలా చూపిస్తుంటాం కదా, ఇలా కట్ చేసుకుంటే పర్వాలేదు. కానీ ఇక్కడ 3 ఇంచెస్ కట్ చేస్తుంటారు. అంటే ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ కూడా చూపించారు కదా మీరు అనుకుంటే, ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ అయితే అది నెక్ పెద్ద నెక్ కాదండి, చిన్న నెక్ కరెక్ట్గా ఉంటుంది సన్నగా ఉన్నవారికి. అదే లావుగా ఉన్నవారికి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసి కట్ చేస్తుంటారు. అలా కట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి షోల్డర్ అనేది జారిపోతుంది. మన కిందకి పైకి ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచు తేడా ఉంటే నెక్ షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట.
ఇప్పుడు 2.5 ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు కింది వైపున. ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే ఇక్కడ 3 పెట్టేసుకుంటే అంటే ఆ పర్సనాలిటీని బట్టి సరిపోవచ్చు. కాకపోతే ఇక్కడ 3 పెట్టుకుంటే ఇక్కడ పావుతక్కువ 3 ఇంచుల అలా పెట్టుకోవచ్చు. 2.25 ఇంచులు అలా పెట్టేసుకోవాలి. 3 అంటే ఇక్కడ 3 ఇక్కడ 3 పెట్టకూడదు. అసలు అలా ఎవరికి ఉండదు అంత పెద్ద సైజు. ఎవరికైనా అంత లావుగా ఉన్నవారికి కూడా ఉంటే మాత్రం ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు తక్కువగా పెట్టుకొని కట్ చేసుకోవడం వల్ల మనకు నెక్ షోల్డర్ అనేది ఎంత డీప్ నెక్ పెట్టుకున్నా కూడా. డీప్ అంటే ఏం చేస్తారంటే ఈ కిందనే డీప్ తీయాలండి, పై వరకు తీయకూడదు. అది ఎలా తీయాలంటే మనకు పైనుంచి ఒక 5 ఇంచెస్ 6 ఇంచెస్ 5 ఇంచెస్ తీసుకోండి. అక్కడ కింద నుంచే డీప్ చేయండి. ఆ 5 ఇంచెస్కి పైకి మాత్రం డీప్ చేయకండి. అలా డీప్ చేస్తే మాత్రం మనకి నెక్ షోల్డర్ అనేది జారిపోతుంది. మనకి సైడ్ కుట్ల వైపున చంక దగ్గర లూజ్ ఉండకూడదు, సైడ్ వైపున ఈ నడుము దగ్గర లూజ్ ఉండకూడదు. ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేయకూడదు. ఈ నెక్ లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువగా కట్ చేసుకోకుండా చూసుకోవాలి. డీప్ పెట్టమన్నారు అనుకోండి, డీప్ పెట్టండి. ఇక్కడ 2.5 ఉంటే ఇక్కడ 3 ఇంచులు పెట్టండి. ఇక్కడ 3 ఇంచులు ఉంటే పావుదక్క 3 ఇంచులు పెట్టండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్న తగ్గించి కట్ చేస్తే అప్పుడు మనకు ఇంత పెద్ద డీప్ నెక్ అయినా షోల్డర్ అనేది జారిపోదు. ఇంకొకటి కుట్టేటప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇలా స్ట్రెయిట్గా 2 బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఇలా కుట్టు వేస్తాం కదా, స్ట్రెయిట్గా ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత నెక్స్ట్ కుట్టు డౌన్ ఇచ్చేసేయండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అలా డౌన్ ఇవ్వడం వల్ల కూడా నెక్ షోల్డర్ అనేది జారిపోకుండా మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను నా దగ్గర పెద్ద ప్యాడ్స్ ఏమీ లేవు, బుక్ మీదనే చూస్తున్నాను నోట్స్ మీద చిన్నగా. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవడం వల్ల 2 పట్టి 1/2 ఇంచ్ లోపలికి వేసుకోవడం వల్ల మనకు డీప్ నెక్లకండి. ఇది మామూలు నెక్లకి అయితే అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయడం వల్ల కూడా మనకి షోల్డర్ అనేది జారిపోదు అనమాట. ఫస్ట్ కుట్టు స్ట్రెయిట్గా వేసేసి తర్వాత వేసే కుట్టు ఇలా కొంచెం కిందకి వేసుకోవచ్చు. ఇక్కడ నడుము దగ్గర లూజ్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది స్ట్రెయిట్గా రావాలని మనం సైడ్ కుట్లు వేస్తాం, కానీ కొంతమందికి నడుము సన్నగా ఉంటుంది కాబట్టి స్ట్రెయిట్గా వచ్చినా కూడా నడుము దగ్గరకు వచ్చేసరికి కొంచెం క్రాస్గా ఇలా కిందకి ఇలా వేసుకోవడం వల్ల కూడా ఇక్కడ నడుము అనేది టైట్గా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఇక్కడ నడుము దగ్గర కొంచెం లూజ్ వేసిన బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ షోల్డర్ దగ్గర కట్ చేసేది గుర్తుంచుకోవాలి మనం. ఫస్ట్ ఆ సైజుకి 2.5 సరిపోతుందా, 3 ఇంచెస్ సరిపోతుందా అన్నది. ఇక్కడ 2.5 ఉంటే నెక్ డీప్ పెట్టమన్నారు అనుకోండి, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ 3 ఇంచెస్ మాత్రం పెట్టకండి. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2.25 ఇంచులలో పెట్టుకొని డీప్ తీసుకోండి. డీప్ నెక్లు అయితే చిన్న నెక్లు ఉంటే ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ తీసేసుకోవచ్చు, అది ఏం పర్వాలేదు. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి నెక్ బాగానే వస్తుంది. అది సైజుని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చంక దగ్గర లూజ్ లేకుండా చూసుకోవాలి. ఈ చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లూజ్న ఇక్కడ షోల్డర్ జారిపోతుంది. ఇక్కడ ముడతలు వస్తాయి, ఇలా క్రాస్గా ఇలా ముడతలు వచ్చేస్తుంటాయి లూజ్ ఉండడం వల్ల. ఇక్కడ కూడా ఇలా సైడ్ వైపున ముడతలు వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ నడుము దగ్గర టైట్ ఉండాలి, చంక దగ్గర టైట్ ఉండాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టన్నది లోపలికి వేసుకోవడం వల్ల ఈ భుజాలు జారే సమస్య అనేది ప్రతి ఒక్కరికి తగ్గిపోతుందండి. ఎవరు కుట్టినా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కుట్టడం వల్ల బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజైతే చిన్న వీడియో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి.